నమస్తే. నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల నేతల మధ్యలో మాటల యుద్ధం కొనసాగింది. ఒక పక్కన మహిళలని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవమానిస్తూ ఉంది. ఈ అవమానం కేవలం ఒక సబితా ఇంద్రారెడ్డికో సునీతా లక్ష్మారెడ్డికో కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళను అవమానించినట్టే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. దానికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు ఏదైతే నిరసన ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరి ఆ మాటలని నిజంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుందా, లేకపోతే సభావేనా అన్నటువంటి అంశాలను ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా, నిన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అహంకారపూరితంగా మాట్లాడిన్లు. ఒక మహిళ అయి ఉండి ఒక సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి పైన మాట్లాడినటువంటి మాటలని మీరు సమర్థిస్తూ ఉన్నారా? అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చనగాని దయాకర్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు, అసభ్యంగా మాట్లాడలేదు, అగౌరవపరిచేటట్టు మాట్లాడలేదు. ఇవాళ సభను తప్పుదారి పట్టించడానికి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇలా కుట్రలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు ఇవాళ ఒక హోం మంత్రిని చేసి ఆమెకు ఈ సమాజంలో అత్యున్నత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చేవేల చెల్లెమని చేసింది కాంగ్రెస్ పార్టీ, హోం మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతకంటే గౌరవం ఏమిస్తుందండి? అంటే అట్లా చేసింది కాబట్టి అట్లా మాట్లాడవచ్చు అంటారా? ఇవాళ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చి, ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చి, కష్టకాలంలో నుండి పోకుండా మంత్రి పదవి కోసం కేసీఆర్ దగ్గర పోతే ఇది ఎట్లా కరెక్ట్? ముఖ్యమంత్రి కూడా పోయింది కదా, మరి టీడీపీ వదిలిపెట్టేసి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడు. మీ ముఖ్యమంత్రి కూడా పార్టీ ఏదైనా అంతిమంగా ప్రజల కోసం నిలబడ్డారు కదా. ఇవాళ అంతిమంగా ఆ యొక్క ధోరణి ఎదిరించారు కదా. ఇక నియంత పాలకుని ఎదిరించి ఇవాళ ప్రజాపాలన తెచ్చుకునే దాంట్లో ప్రథమ పాత్ర పోషించిండు కదా. ఒక యుద్ధం చేసిండు కదా 10 ఏళ్ల పాటు. ఎక్కడ కూడా ఓడిపోలేదు కదా, పదవులు తీసుకొని ఎక్కడ ఉండలేదు కదా వాళ్ళలాగా. కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల కోసం అండగా నిలబడ్డాడు కదా. అదెట్లా చూస్తారు మీరు? అంటే ఒక మహిళను ఎక్కడ పెట్టుకుంటావు మొహం అని చెప్పేసి అనడం, ఎక్కడ పెట్టుకుంటాం అంటే మాట్లాడు. అక్కలను నమ్ముకుంటే ఇట్లనే ఉంటది. ఏ మొహం పెట్టుకుని రావడం జరిగింది మళ్ళీ అన్నట్టు. అక్కలను నమ్ముకుంటే బస్ స్టాండ్ అవుతుంది, జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అంటే పరిస్థితి ఇలా సీతక్క గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నమ్ముకుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఇవాళ సీతక్కని తెలంగాణ ప్రజలకు ఒక అక్కగా బ్రాండ్ వచ్చింది కదా. సీతక్క నిబద్ధతతో ఉంది కదా ప్రజల కోసం. కరోనా కష్టకాలం నిలబడ్డది కదా. మరి సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పాలనలో అనేక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని రకాల వేధించారు. మరి సబితా ఇంద్రారెడ్డి ఏనాడని మాట్లాడిందా? కేటీఆర్ మాట్లాడిండా? హరీష్ రావు మాట్లాడిండా? అరే తాటికొండ రాజా లాంటి వాడు ఎన్ని రకాల మాట్లాడిండు. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంతమందిని, మంత్రులు ఎంతమందిని చేశారు? ఏ రోజైనా కేటీఆర్ మాట్లాడిండా? ఇవాళ మహిళలకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చింది, అవకాశాలు ఇస్తుంది. ఇలా వీళ్ళు సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను ఓర్చుకోలేకపోతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇలా మహిళలను అడ్డు పెట్టుకునే ఇదేం రాజకీయం అండి కేటీఆర్, హరీష్ రావు? నాకు అర్థం కాకడతా. ఎందుకు అరెస్ట్ అయ్యేంత పని ఇక తెలంగాణలో ఏదో పెద్ద అయిపోయినట్లు నాకు అర్థం కాకడతా. ఏందన్నట్టు ఈ ధర్నాలు ఏంది, రాస్తారా కోలాట ఏందో నాకు అర్థం కాకడుతా. ప్రజల సమస్యలు 10 ఏళ్ల కాలంలో ప్రజల సమస్యలు ఏనాడైనా పట్టించుకొని కేటీఆర్, హరీష్ రావులు ఇవాళ ప్రజలకు ఒక న్యాయం చేద్దామంటే కూడా మీరు మనసు రాకపోతే ఎట్లా అండి? అరే నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు పెడతామంటే కూడా మీరు మద్దతు ఇయ్యరు. ఇవాళ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది, ఇవాళ రైతులకు చట్టబద్ధత రాబోతా ఉంది. అంటే ఒక రేషన్ కార్డు ఇచ్చి అనేక ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలండి, వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశాలు ఇస్తే సభ నడవలేకపోతే ఎట్లా? కాదు, ఇప్పుడు మీరు పార్టీ మారినటువంటి వాళ్ళను ఏ మొహం పెట్టుకొని రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడిండు. అవును, మరి మీ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళను మరి ఏ మొహం పెట్టుకొని వచ్చింది అనేది వాళ్ళు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు కదా. మరి వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయించుకున్నారు కదా, మీ పార్టీలో జాయిన్ అయ్యింది కదా. బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ హయాంలో అనేకమైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అసలు మనిషిగా చూడనటువంటి కేసీఆర్ ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక విముక్తి వచ్చింది, ప్రజలకు ఒక సేవ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది, రియలైజ్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ ప్రజలకు ఒక రక్షణ ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి వస్తా ఉన్నారు. దాంట్లో ఉందండి నేను అంటా ఉన్నాను. అసలు నువ్వు మంత్రులు, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వలేదు కదా,
మంత్రులు కనీసం మంత్రులకు చేయనిచ్చిన పరిస్థితి కదా, మహిళా మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపింది కదా కేసీఆర్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తేనే కదా ఇలా మంత్రులకు మహిళా మంత్రులు అయింది. వాళ్ళకి తెలియదా నేను అనేది? ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పోరాటం చేసింది కదా, కేసీఆర్ మీద యుద్ధం చేసింది కదా, మహిళలు నేను గౌరవించిండా? ఎలా పాడి కౌశిక్ అనేటోడు గవర్నర్ మీద అంత పెద్ద మాట అన్నాడు, మరి మా మాట అన్నందుకు పోయి క్షమాపణ తప్పైందని ఒప్పుకోడు కదా. రోజు నిత్యం మహిళల్ని విమర్శిస్తూనే ఉంటాడు కదా పాడి కౌశిక్ రెడ్డి. మరి పక్కనే కూర్చోబెట్టుకున్న కేటీఆర్ ఇదేం పద్ధతి? ఎన్నడన్నా మందలిచ్చినావా కేటీఆర్? నువ్వు చెప్పు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఎప్పుడు కూడా రక్షణ లేదండి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించలేదు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఎప్పుడు కూడా మహిళా వ్యతిరేకి, హరీష్ రావు మహిళల వ్యతిరేకి. అందుకే ఆ ప్లేస్ ఇచ్చింది కదా జనాలు కూడా, అందుకే ఆ ప్లేస్ ఇచ్చింది. మరి ఇప్పుడు కూడా మీరు అవమానిస్తే పరిస్థితి అట్లా మనం అవమానించలేదు. వాస్తవాలు చరిత్రను చెప్పుకునే దాంట్లో చరిత్రలో వాళ్ళందరూ భాగమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని ఆహ్వానించానని మాట్లాడిన దాంట్లో ఆహ్వానించింది కరెక్టే, కానీ మీరు కష్టకాలంలో కూడా ద్రోహం చేసిపోయారు కదా. ఈ వర్షంలో మాట్లాడినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, మీరు గుర్తుపెట్టుకోండి. సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక తెలంగాణలో ఒక ఐకాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంత పెద్ద విశ్వాసం ఉండాలండి కాంగ్రెస్ పార్టీ మీద ఆమెకు. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటికి ముగుస్తా ఉన్నటువంటి దశ. మీరేమో మరి అంత గొప్ప మాటలు చెప్పిండ్రు. చాలా సందర్భాల్లో నిరుద్యోగులందరూ రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నటువంటి సందర్భంలో అట్టట్లు ఎక్కుతారా మీరు రోడ్లు, మీ అసలు ఉద్యమానికి అసలు ఈ ఉద్యమమే కాదు ఇది, మేము ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఇగే ఇస్తాను అగే ఇస్తాను, రేపే ప్రకటన ఇప్పుడే ప్రకటన అని చెప్పేసి మీరు చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎప్పుడు వస్తుంది ఇంకా మళ్ళీ వచ్చే అసెంబ్లీ? మళ్ళీ వచ్చే అసెంబ్లీ జరగబోతుంది. ఇప్పుడు మీరు అన్నదే ఈ ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ దీనిపైన జాబ్ క్యాలెండర్ ఇస్తాము అసెంబ్లీ సాక్షిగా అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు పారదర్శకమైన ఉద్యోగాలు వేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో నిరీక్షించినటువంటి నిరుద్యోగ యువతకు బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, ఏ నిరుద్యోగి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం ఉంది. వస్తుంది ఖచ్చితంగా. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. అంటే అతి త్వరలో అంటే ఎప్పుడు? మీరు చెప్పినటువంటి అంశమే రేపే అసెంబ్లీలో బిల్లు వస్తుంది, ఇది జాబ్ క్యాలెండర్ వస్తుంది అని. ఈ అసెంబ్లీ ముగిసిపోతా ఉంది. మళ్ళా మీరే మన తొలి వేలు మీరే పట్టుకొని వస్తారు, మీరు చూడండి, మీరే వాయిస్ తీసుకుంటారు చూడండి. ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళ ఏజ్ అయిపోయేటట్టున్నాయి కదా. అరే ఎప్పుడు సంవత్సరాలు కాదు, కమింగ్ సూన్. అంటే ఇంకొక వారం ఉంటుందా? మీరు 2 రోజులు అన్నారు, ఇంకొకరు అయితే 24 గంటలు అన్నారు, మీరైతే అసెంబ్లీ అన్నారు. ఈ అసెంబ్లీ అయిపోయింది. మళ్ళీ త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. ఇలా కేబినెట్ కూడా దానిపైన ఒక చర్చ జరగబోతా ఉంది. నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా నిరుద్యోగ యువత అధైర్య చెందొద్దు, చదువుకోమను, గొప్ప అవకాశాలు రాబోతుంది. ఒక ప్రకటన వచ్చినట్టయితే వాళ్ళ పల్లె వాళ్ళకు న్యాయం జరగబోతా ఉంది. మీరు చూడండి, ఇలా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము పుట్టినండి. అరే కేటీఆర్ అనేటోడు ఏంటంటే డిఎస్సి గురించి మాట్లాడిండా? 11,000 పోస్టులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2వ తారీఖు రేపు ఎగ్జామ్లు అయిపోతా ఉన్నాయి. 11,000 మంది టీచర్లు కాబోతా ఉన్నారు. మరి 10 ఏళ్ల కాలంలో ఒకటేసారి డిఎస్సి వేసాడు, మళ్ళా తర్వాత ముట్టుకోలేదు. కేటీఆర్ నేను అంటా ఉన్నాను, ఏ రోజైనా సర్కార్ స్కూల్ పోయి చూసి వచ్చినావా? ఎక్కడన్నా పరిస్థితులు ఎట్లున్నాయో మాట్లాడినావా పిల్లలతో? ఇవాళ ప్రభుత్వ విద్య కోసం, స్కిల్ యూనివర్సిటీ కోసం, ఇవన్నీ ఎవరి కోసం అండి? నిరుద్యోగుల కోసం. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అయినా, జాబ్ క్యాలెండర్ అయినా, ఇంకోటైనా తెలంగాణలో నిరుద్యోగ యువతకు అవకాశాలు పెంచాలనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. కాబట్టి దగా పడ్డటువంటి 10 ఏళ్ల కాలం నిరుద్యోగ యువతను కడుపులో పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇవన్నీ ఎందుకు చూడరు? నేను అంటా ఉన్నాను, ఇవాళ సభను తప్పుదారి పట్టించి రైతుల రుణమాఫీ గురించి కేటీఆర్ మాట్లాడాడు, స్కిల్ యూనివర్సిటీ పైన కేటీఆర్ మాట్లాడాడు. ఇక తెలంగాణలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడు. ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టాలి, ముఖ్యమంత్రి తిట్టాలి, అదే పని పెట్టుకుంటే ఎట్లా అండి? నాకు అర్థం కాకడతా. ప్రజలు ఒకసారి ఓడించి నిన్ను కూర్చోబెట్టా కూడా ఇంకా నీకు ఆత్మవిమర్శ రాకపోతే ఎట్లా, రియలైజ్ కాకపోతే ఎట్లా నేను అనేది సభ? ఏదో ఒక చిన్న అంశాన్ని ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు నమ్ముకునే వాస్తవాలు మాట్లాడినందుకు మీకు అలా దాన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ఏమైనా మునిగిపోయినట్టు, తెలంగాణలో ఏదో ఆగమైపోయినట్టు. ఏందండి వీళ్ళ కుట్రలు? వీళ్ళు ఏంది వీళ్ళు మొత్తం ఇలా కడుపు కుట్ర ఏందంటా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావులు ఎంత కుట్రలు చేస్తా ఉన్నారు? ఆడినటువంటి వాళ్ళే డ్రామారావు, ఆటో రాముడు, వీళ్ళే చేసేది.
ఏం కేటీఆర్ నిజంగా ఆత్మభావాన్ని పరిశీలన చేసుకోవాలి. నీ హయాంలో ఎంత జరిగింది? బీఆర్ఎస్ పాలనలో మహిళలు అసలు మాట్లాడే పరిస్థితి ఉండేనా? డ్రగ్స్ పబ్స్ అనేక రకాలుగా అసలు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మొత్తం పబ్బులమయం చేసి డ్రగ్స్ మయం చేసి ఇవాళ డ్రగ్స్ ఉన్నాయండి. ఉక్కుపాదం మోపట్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉక్కుపాదం మోపి ఎక్కడెక్కడ మొత్తం కూడా గంజాయి కొకైను డ్రగ్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి పూర్తిగా నిర్మూలించినాం కదా. దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మహిళ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తిరిగే పరిస్థితి కనుక అత్యాచారాలు కూడా అవుతా ఉన్నాయి. నిన్న ఒకరోజు 4-5 అత్యాచారాలు ఈ ప్రభుత్వం కొన్ని అవుతున్నాయి. వాళ్ళ పైన కఠినంగా శిక్షిస్తా అన్నారు. జరుగుతున్నాయి కొన్ని ఎక్కడో చోట. దానిపైన పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా ఉంది. కాకపోతే మార్పులు మీరు చూడండి, ప్రభుత్వం తీసుకునే ఆలోచనలు చూడండి, స్వాగతించండి. ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాంతి భద్రత విషయంలో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఇవాళ కేటీఆర్ హరీష్ రావులు ఇలా కుట్రలు చేసి ఇలా ప్రభుత్వాన్ని నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు లేదు. వీళ్ళే గిచ్చి పంచాయతీ పెట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది. మీరు చూస్తే పూర్తిగా చూడండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బట్టి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా కాదు. అసలు ఒక పక్కన దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఇది ఒక పెద్ద డ్రామా ఆడుతూ ఉన్నారు. ఆ సంబంధించినటువంటి ఆ మాటల్లో తప్పేముందన్నటువంటి అంశాలని మరి చనగాని దయాకర్ గారు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులు కూడా ఎక్కడ కూడా ధైర్యం చెడుతూ అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేస్తామన్నటువంటి ఒక భరోసాను కూడా చనగాని గారు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి మనతో.